శ్రీ గురుభ్యో నమః. 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల చివరి 11 రోజులలో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నా. మీ రాశి నుంచి శుభగ్రహ గురువు వైదొలిగాడు. ఇది కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక పాయింట్లకు వేసి చూస్తే 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కొంత లాభం వస్తుంది, ఏదైనా చేయగలము, ఎక్కడికైనా వెళ్ళగలము, ఏదో ప్రకారంగా సాధించగలము అనేటువంటి ఒక గట్టి నిర్ణయం ఒకటి మనసులో పడుతుంది. లాభస్థానం బాగుంటుంది, లబ్ధి బాగా ఉంటుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, చేసే కార్యక్రమాలు కావచ్చు, లేక స్వయం ఉపాధి రంగాలు కావచ్చు, ఏదైనా ఇల్లు కొనగలము, ఇల్లు కట్టగలము, వాహనం కొనగలము, వాహనం డ్రైవ్ చేయగలము. ఏదో కొంత మనిషిని ఒక నిగూఢమైనటువంటి శక్తి నడిపిస్తుంది అన్న విధంగా కొంచెం లోపల కొంత ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. 21, 22, 23, 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు. ఇక రెండవ పాయింట్కి వస్తే 24వ తేదీ మధ్యాహ్నం 1:09 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు కొంత ఖర్చు భాగం పెరుగుతుంటుంది. అనవసరమైన ఖర్చు కావచ్చు, అవసరమైన ఖర్చు కావచ్చు, చేసే కార్యక్రమాల్లో సడన్గా ఏదైనా పనులు ఆగిపోవడం కావచ్చు. కానీ కనీసం కొంత వ్యతిరేక స్థితిగతుల కారణంగా కూడా కొన్ని పేపర్స్ కనబడకపోవడం కారణంగా కూడా ఏదైనా కొన్ని సమస్యలు వాటిల్లేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. దానివలన సమస్య అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. కనుక వీలైనంతవరకు కూడా అనుకూల పరిస్థితులు వచ్చే విధంగా మీ ప్రయత్నాల్ని సాగిస్తూ ఉండాలి తప్ప మనసు డీలా చేసుకుని ఉండకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించాలి. ఇక మూడో పాయింట్కి వస్తే 26వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉండే టైం అంతా కూడా కొంచెం మానసికంగా తృప్తిగా ఉంటుంది. అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయి అనేటువంటి ఒక ఊహలు కావచ్చు, లేక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, కొంత అనుకూల పరిస్థితుల మీద మీ దృష్టిని బాగా సారించడానికి అవకాశాలు ఉంటాయి. అంటే 26 మధ్యాహ్నం నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 1:37, అంటే టోటల్గా 48 అవర్స్ కొంత రిలాక్సేషన్ వస్తుంది. ఈ రిలాక్సేషన్లో కొత్త వ్యక్తులు తారసపడటం కావచ్చు, కొత్త నిర్ణయాల మీద కొంత ముందుకు దూసుకు వెళ్ళాలనే ఆలోచన కావచ్చు, మంచి భోజనం కావచ్చు, కంటి నిండా నిద్ర కావచ్చు, కొత్త ప్రాంతాల్లో విహారయాత్రలు వెళ్ళటం కావచ్చు, సుఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా కొంత అనుకూలతలు అనేవి కొంత బాగా ఉంటుంటాయి. చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్కి వస్తే 28వ తేదీ మధ్యాహ్నం 1:37 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే టైం అంతా కూడా ఇది 50-50గానే ఉంటుంది. కుటుంబంలో ఏదో చిన్నపాటి లోపం కావచ్చు, ఎదుటివారి మీద కోపడటం కావచ్చు, ఎదుటివారిని అర్థం చేసుకోలేకపోవటం కావచ్చు, డబ్బు కటకటా కావచ్చు, కుటుంబంలో వారి మీద రుసరుసలు కావచ్చు, లేదా దుర్భాషలు కావచ్చు, ఆవేశం తెచ్చుకోవటం కావచ్చు, చేతిలో డబ్బు లేకపోవటం కావచ్చు, తోబుట్టువులతో ఏదో ముభావంగా అంటీ ముట్టినట్లుగా ఉండొచ్చు కావచ్చు, తోబుట్టువులు చెప్పింది ఏదో గుట్టుగా ఏదో చెప్తుంటారు కాబట్టి అట్లాంటివి విని కామ్గా ఉంటారు కొంతమంది కొన్ని మాటల్ని బయటికి చేరవేస్తున్న కారణంగా కొంత అనీజీనెస్ అనేది వస్తుంటుంది. 28వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ అనీజీనెస్ అలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఏదైనా టోటల్గా ఈ 11 రోజుల్లో కనుక ఆలోచన చేస్తే క్రొత్త నిర్ణయాలపైన తొందరపడి పావులు కదపకండి. ఎందుకంటే ఆలోచనలు వస్తుంటాయి, ఆవేశాలు వస్తుంటాయి. ఆలోచనలకి ఆవేశాలు ఒకసారి పొంతన ఉండదు. కనుక ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక కృత్తికా నక్షత్రంలో జన్మించిన 2, 3, 4 పాదాల జాతకులు 31వ తేదీ శనివారం రాత్రి 9:20
7 నిమిషాల నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు అనుకూలమైన సమయం కాదు. 31 ఉదయం నుంచి 31 రాత్రి వరకు. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 24వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:48 నుంచి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11:15 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులకి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11:02 నుంచి 26వ తేదీ సోమవారం ఉదయం 8:23 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే వృషభ రాశిలో జన్మించిన జాతకులు నెక్స్ట్ మంత్ రాబోయే నెల కొంచెం అవతల జూలై నెల రాబోయే నెల 7వ తేదీ నుంచి జూన్ 7 నుంచి జూలై 28వ తేదీ వరకు ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారాలు, సొంత ఇల్లు, అద్దె ఇల్లు, వాహన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కథ నడుపుకోవాల్సిన పరిస్థితి ఉందని ముందుగానే హెచ్చరిస్తున్నాను. శుభం.